పెళ్లి అంతలోనే ప్రేమించిన యువకుడితో వధువు జంప్ అయింది. సో ఈ ఘటన యూపీలో జరిగింది. అసలు ఏం జరిగింది, ఎందుకు వధువు పారిపోవాల్సిన అవసరం వచ్చిందో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్గా చూద్దాం. యూపీలో అటు గౌతమ్, అదేవిధంగా వధువు ఎవరైతే ఉందో ఆ అమ్మాయి పేరు పల్లవి. ఇద్దరికి కూడా బంకీ టౌన్కు చెందిన వీరిరువురికి ఆ వివాహం అయితే నిశ్చయమైంది. ఈ నెల 19వ తేదీన వివాహం చేయాలంటూ పెద్దలందరూ కూడా నిర్ణయించారు. ఎస్, మీరు బిగ్ టీవీ స్క్రీన్లో చూస్తున్న అమ్మాయి వధువు. సో ఆ అమ్మాయి వధువు, ఆ అమ్మాయి పేరు పల్లవి, అదేవిధంగా గౌతమ్. ఈ ఇద్దరికి కూడా పెళ్లి కుదిర్చారు పెద్దలంతా కూడా. ఈ నెల 19వ తారీఖున వివాహం చేయాలంటూ కూడా నిర్ణయించారు. నిన్న రాత్రి సంగీత్ కూడా జరిగింది. ఎంతో ఆనందంగా ఆ పెళ్లి కొడుకుతో ఎంతో ఉత్సాహంగా డాన్స్ చేస్తుంది ఆ యువతి. ఎటువంటి టెన్షన్స్ కూడా ఆ అమ్మాయి ఫేస్ లో మనకి కనిపించట్లేదు. అంత హ్యాపీగా ఉంది. ఆ వరుడు కూడా ఎవరైతే ఉన్నారో ఆ వరుడు కూడా చాలా జాగ్రత్తగా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. సో ఇంత అందమైన భార్య నాకు దొరకబోతోంది అంటూ కూడా ఆ అబ్బాయి కూడా చాలా ఫీల్ అయ్యాడు, చాలా సంతోషపడ్డాడు. తన దగ్గర ఉన్న 3 ఎకరాల భూమిని తనఖా పెట్టి ఆ అమ్మాయికి నగలు కూడా చేయించాడు ఆ వరుడు ఎవరైతే ఉన్నారో గౌతమ్. సో అంత కేర్ఫుల్గా ఆ అమ్మాయిని చూసుకుంటున్నాడు. ఇంకొక గంటలో పెళ్లి జరగబోతోంది. నిన్న రాత్రి సంగీత్ జరిగింది. ఆ సంగీతిలో అమ్మాయి ఎంత ఉత్సాహంగా, ఎంత సంతోషంగా డాన్స్ చేస్తుందో మీరు ఆ విజువల్స్లో చూడొచ్చు. ఈరోజు అంటే ఉదయం కూడా పెళ్లికి సైతం ఆ అమ్మాయి కూడా ముస్తాబైపోయింది. రాత్రి సంగీతలో చాలా హడావిడి చేసింది, చాలా యాక్టివ్గా, ఎంతో ఎనర్జీగా డాన్స్ కూడా చేసింది, ఎంతో ఉత్సాహంతో. ఇంకా మరికొన్ని గంటల్లోనే పెళ్లి ఉంది అని కూడా ఆ అమ్మాయికి తెలుసు. అయినప్పటికీ కూడా ఎంతో ఆనందంగా ఉంది. మరి ఏం జరిగింది, ఆ అమ్మాయి గంటలో పెళ్లి ఉంది అనగా ఎందుకు పరారైంది, మరి ఎటు వెళ్ళింది అనేది ఒకసారి చూద్దాం. పెళ్లి కోసం గౌతమ్ అనే వరుడు 3 ఎకరాల భూమిని తనఖా పెట్టి ఆ అమ్మాయి పల్లవి కోసం నగలు కూడా చేయించాడు. కానీ వివాహ సమయానికి ఆ వధువు అయితే కనిపించలేదు. దీంతో ఊరంతా, అంటే బంధువులంతా కూడా ఊరంతా వెతికారు. మరి పెళ్లి కూతురు ఎక్కడికి వెళ్ళింది? నిన్నటి వరకు సంగీతంలో బాగానే ఉంది, సంతోషంగా ఉంది, ఎంతో ఎంజాయ్ చేసింది. ఈ రోజు పెళ్లి పెట్టుకొని మరి గంటలో పెళ్లి ఉంది అనగా అమ్మాయి కనిపించట్లేదు అంటే ఇంకా ఎవరికైనా కూడా ఆందోళన కలుగుతోంది. అటు అమ్మాయి తరఫు కుటుంబ సభ్యులు కానీ, అటు అబ్బాయి తరఫు కుటుంబ సభ్యులు అందరూ కూడా మరి పెళ్లి కూతురు ఎక్కడికి వెళ్ళింది అని ఆరా తీశారు. అటు ఊరంతా కూడా వెతికారు. కానీ పల్లవి, వధువు ఎవరైతే ఉందో ఆ పల్లవి తను ప్రేమించిన వ్యక్తితోని జంప్ అయిపోయింది. ఎస్, మీరు వింటున్నది నిజమే. ఆల్రెడీ తను రిలేషన్షిప్లో ఉంది. తను ప్రేమించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తితో మరో గంటలో పెళ్లి ఉంది అనగా ఆ అమ్మాయి గౌతమ్ వరుడు ఎవరైతే ఉన్నారో వరుడు చేయించిన నగలతో ఆమె ఎగ్జాక్ట్గా పెళ్లికి ఏ విధంగా రెడీ అవుతుందో అదే నగలంతా వేసుకొని ఆ అమ్మాయి రెడీ అయ్యి ఆ గంటలో పెళ్లి ఉంది అనగా తను ప్రేమించిన వ్యక్తితో జంప్ అయిపోయింది. ఎస్, ఇక మీరు వింటున్నది నిజమే. మరో గంటలో పెళ్లి ఉంది అనగా అందరినీ మోసం చేసి, అందరి కళ్ళు కప్పి, ఎవరికి కనిపించకుండా ఎవరినైతే లవ్ చేసిందో ఆ అబ్బాయితోని ఆ అమ్మాయి అయితే జంప్ అయిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఈ ఘటన యూపీలో జరిగింది. ఎస్, ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మరి తెలియాల్సి ఉంది. మరి ఆల్రెడీ లవ్ మ్యారేజ్ అంటే లవ్కి సంబంధించి, ఇంట్లో ప్రేమ వ్యవహారానికి సంబంధించి ఇంట్లో చెప్పిందా, మరి కుటుంబ సభ్యులు ఒప్పుకోకుండా బలవంతంగా ఈ పెళ్లిని నిశ్చయించారా అనేది కూడా తెలియాలి. ఒకవేళ బలవంతంగా నిశ్చయిస్తే అమ్మాయి ఫేస్లో కూడా ఎక్కడ ఆందోళన కల్పించట్లేదు, చాలా సంతోషంగా ఉంది. ఎందుకు, ఆల్రెడీ వీళ్ళు ప్లాన్ వేసుకున్నారా, ఎలాగూ గంట ముందు మనం పారిపోవచ్చు ఇక్కడ నుంచి, నగలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని మనం పరారైపోవచ్చు, బయటకు వెళ్ళి పెళ్లి చేసుకోవచ్చు అని అమ్మాయి పల్లవి, వధువు పల్లవి, అదేవిధంగా తను ప్రేమించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారిద్దరు కూడా పక్కా ప్లాన్ ప్రకారమే ఈ సంఘటన అంతా కూడా చేశారా. నిన్న రాత్రి అంతా చాలా బాగా సంతోషంగా ఉంటూ డాన్స్ చేస్తూ వరుడితో ఎంతో హ్యాపీగా ఉంది. బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు విజువల్స్ చూడొచ్చు. వరుడు కూడా తన దగ్గర ఉన్న 3 ఎకరాల భూమిని తనఖా పెట్టి నగలన్నీ కూడా పల్లవి కోసం చేయించాడు. ఆ పెళ్లిలో కూడా వేశాడు. సో ఆ నగలతో పాటు ఆ అమ్మాయి పెళ్లి కోసం రెడీ అయింది. నిన్న రాత్రి సంగీతలో కూడా చాలా హ్యాపీగా ఉంది. ఉదయం కూడా పెళ్లి కూతురుగా ముస్తాబయింది. అందరూ కూడా పెళ్లి అనగానే ఎంతో సందడిగా ఉంటుంది. అటు అమ్మాయి తరఫు కుటుంబ సభ్యులు, బంధువులంతా కూడా చేరుకున్న సిచ్యువేషన్ ఉంది. ఇటు అబ్బాయి తరఫున కూడా వారి యొక్క బంధువులు, కుటుంబ సభ్యులంతా కూడా చేరుకున్నారు. ఇంకా మరో గంటలో పెళ్లి జరగబోతోంది అని అందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు.
ఆ ఆనంద సమయంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా అమ్మాయి కనిపించట్లేదు. మరి ఏంటి పల్లవి ఎక్కడికి వెళ్ళింది, పెళ్లి కూతురు పల్లవి ఎక్కడా అంటూ కూడా కుటుంబ సభ్యులు, ఇరు వర్గాలకు సంబంధించిన కుటుంబ సభ్యులంతా ఊరంతా గాలిస్తున్నారు. అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది, మరో గంటలో పెళ్లి ఉంది అనగా అమ్మాయి కనిపించకుండా పోయింది. సో ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులందరూ కూడా ఊరంతా వెతకగా అమ్మాయి తను ప్రేమించిన వ్యక్తితో జంప్ అయిపోయింది అని తెలుసుకొని విచారం వ్యక్తం చేస్తూ అటు లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్కు వెళ్ళడం, ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. సో దీనికి సంబంధించి అసలు కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, అమ్మాయి ప్రవర్తన ఏ విధంగా ఉంది, ఎందుకు ఈ విధంగా చేసింది, వారు ఎటువంటి పెయిన్ అనుభవించారు, అవన్నీ కూడా ఒకసారి విందాం. बारात लेकर आए थे बंकी में, आप कैसे क्या मामला हुआ फिर आपके साथ? मामला ऐसे हुआ, हम गदेरा से बंकी में बारात लाए थे और हमारा जयमाला हो गया था और 4 बजे रात को हमारा मतलब भेदे हुए साथ। उसके बाद में 7 बजे लड़की फरार हो चुकी थी और हमको बताया गया कि हम बोले कि मम्मी जल्दी करवाइए विदाई और गाड़ी दूसरी बुकिंग में जानी है। तो उसकी मम्मी बोली कि हाँ ठीक है, विदाई भैया हम करवा रहे हैं। अब हम छत पे गए तो हमारे दोनों सराहज आई, हमारे रंग वंग मेकअप सारा पूरा कर दिए और हमारी साली आई तो हमारा जूता चुरा के ले गई। तो हम बोले कि जल्दी मम्मी करवाइए, अब बहुत लेट हो रहा है। तो उसकी मम्मी बोली ठीक है भैया, अभी लड़की को ला रहे हैं, इंतजार कीजिए। और यही कहते कहते तो कुछ देर हम बैठे रहे। तो उसके बाद में हम नंगे पैर थे, फिर जूता हमारी साली दी तो हमें नहीं खिलाना है तो हमारा जूता दीजिए और तो हम जा रहे हैं। तो उसके मतलब मम्मी बोली भैया ठीक है, सहेली वहाँ लड़की गई आ रही, भेंट कीजिए। तो हम भेंट करते करते तो मतलब वही 3:30 बजे लगभग में 112 नंबर डाल किए तो पुलिस सारी लिखा पढ़ी थी, बस में जानते हैं। अच्छा, ఎస్ విన్నారుగా వరుడు గౌతమ్ ఏ విధంగా తను ఫీల్ అయ్యాడో, అసలు ఏం జరిగింది అన్న లెవెల్లో ఆయన అయితే సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది. తను ఏ విధంగా ఫీల్ అయ్యాడు, ఎంత బాధపడ్డాడో కూడా చెప్పారు. నిన్న రాత్రి సంగీతంలో చాలా ఆనందంగా ఉంది అమ్మాయి, నేను ఆ అమ్మాయి కోసం 3 ఎకరాల భూమిని తనఖా పెట్టి నగలు చేయించాను, ఇక మరో గంటలో పెళ్లి ఉంది అనగా ఆ అమ్మాయి కనిపించకుండా వెళ్ళింది. ఆల్రెడీ పెళ్లి కూతురుగా కూడా రెడీ అయిపోయింది, మరో గంటలో ఇంకా తాళి కట్టడమే ఆలస్యము, ఇంతలోనే అమ్మాయి కనిపించకుండా పోయింది అంటూ కూడా తన ఆవేదనను కూడా చెప్పుతున్న సిచ్యువేషన్ ఉంది. సో ఈ ఘటన జరిగిన తర్వాత వరుడు కుటుంబ సభ్యులంతా కూడా పోలీస్ స్టేషన్కు వెళ్ళడము, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి అమ్మాయి అదేవిధంగా వధువు పల్లవి తను ప్రేమించిన వ్యక్తి, ఈ ఇద్దరి కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. మరి వారిరువురు కూడా ఎక్కడున్నారు, మరి వాళ్ళు తీసుకెళ్లిన డబ్బులు లేదంటే నగలు కూడా ఏ విధంగా ఉంది, మరి వాటిని ఏ విధంగా రికవరీ చేయాలి, మరి వారిద్దరు ఆల్రెడీ పెళ్లి చేసుకున్నారా లేదా, వీరిద్దరిని కూడా ఎక్కడ వెతుకుతున్నారు, మరి పోలీసులు ఏమంటారు, ఈ పోలీస్ స్టేషన్లో ఈ కేసు అయితే నమోదైంది, విచారణ అయితే చేస్తున్నారు పోలీసులు.